విజేత ఆడియో సీరియల్ 2వ భాగం. విజయవాడలో జరిగే బంధువుల పెళ్లికి వసుంధర, విజయ బయలుదేరారు. ఆ పెళ్లికి సత్యరాజు రావడం లేదని తెలిసి విజయ మనసు ఆనందంతో నాట్యం చేసింది. ఒక్కరోజు అతని పోరు తప్పినా తప్పినట్లే అని విజయ ఉద్దేశం. ఉత్సాహంగా ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టింది. విజయ బట్టల మధ్యలో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర పుస్తకం ఉంది. చంద్ర ఎప్పుడు పెట్టాడో దాన్ని అక్కడ. ఆప్యాయంగా దాన్ని తీసి హృదయానికి హత్తుకుంది. ఆ క్షణాల్లో చంద్రపై చెప్పలేనంత ఆత్మీయత అనురాగాలు పొంగాయామలో. బట్టలు సర్దడం అయ్యాక చిన్నాయనమ్మ గారింటికి వెళ్తున్నాను అని చెప్పి పెరటిదారి గుండా లచ్చిరాజు గారింటికి పరుగు తీసింది విజయ. ఆ ఊరిలో ఎక్కువ కుటుంబాలు రాజులవే. ఇంచుమించు అందరూ దగ్గర బంధువులే. అయినా ఆడవాళ్లు మాత్రం ప్రధాన ద్వారం గుండా రాకపోకలు సాగించరు. ఎంతో అవసరమైతే తప్ప రోడ్ల మీద నడవరు. కాస్త దూరం గుడికి కానీ పేరంటానికి కానీ వెళ్లవలసి వస్తే బండికి పరదా కట్టించుకొని మరీ బయలుదేరుతారు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వండి వాచడం వరకే ఆడవాళ్ల పని, వడ్డన పని మగవారిది. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన విజయ్కి ఇవన్నీ సరిపడకపోయినా ఎదురు తిరిగి చేయగలిగింది ఏమీ లేక సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. విజయ వెళ్లేసరికి లచ్చిరాజు గారు పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు. వరద గోదారిలా వచ్చిన విజయను చూసి, ఏంటమ్మా విజయ, ఈరోజు నీ ముఖం కొత్త కాంతితో వెలిగిపోతోంది అని అడిగారు. ఏమీ లేదు తాతయ్య, రేపు నేను అత్తయ్య విజయవాడ పెళ్లికి వెళ్తున్నాం అంది ఉత్సాహంగా. ఎవరి పెళ్లికో వెళ్తుంటేనే ఇంత సంబరపడిపోతున్నావు, రేపు నీ పెళ్ళైతే ఎలా ఉంటావో అన్నారు లచ్చిరాజు గారు ఆట పట్టిస్తున్నట్టుగా. అదేం కాదులే తాతయ్య, నా సంతోషం ఎందుకో తెలుసా, ఈ పెళ్లికి మామయ్య రావడం లేదు అంది విజయ రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి. ఆ మాటలు వింటున్న విజయ పంజర నుంచి బయటపడిన పక్షిలా కనిపించింది లచ్చిరాజు గారి కళ్ళకి. జాలిగా చూశారు ఆమె వైపు. మర్చిపోయాను తాతయ్య, ఇదిగో మీ పుస్తకం అంటూ తాను తెచ్చిన పుస్తకం లచ్చిరాజు గారి చేతికిచ్చింది. ఇదేంటమ్మా, కొత్త పుస్తకంలా ఉంది అన్నారు దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా. అవును తాతయ్య, అది మామయ్య చింపేస్తే ఇది చంద్ర కొని తెచ్చాడు అంది విజయ. ఎందుకు చించేశాడు అని అడిగాడు ఆశ్చర్యంగా. కొన్నింటికి కారణాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు తాతయ్య, రోజు దేనికో దానికి ఇలా జరగడం నిత్యకృత్యమైపోయింది. ఏమీ జరగకపోతే ఆశ్చర్యపోవాలి కానీ జరిగితే కాదు అంది నిర్లిప్తంగా చూస్తే విజయ. పోనీలే అమ్మా, చంద్రాకి అలాంటి బుద్ధులు రాలేదు, అందుకు సంతోషించాలి ముందు. ఆ తండ్రికి ఈ కొడుకి ఎంత తేడా. నిన్ను మాటలతో పొడిచి చంపేది ఒకరైతే నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేది మరొకరు. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివమ్మా. చంద్రాలంటి కుర్రాడు నీ భర్త కావడం నీ అదృష్టం అనుకో. మీ నాన్నగారు ఏరి కోరి వాడికి ఆ పేరు పెట్టినందుకు సార్థకం చేసుకుంటాడులే అన్నారు లచ్చిరాజు గారు. ఏమిటి, బావకి ఆ పేరు నాన్నగారు పెట్టారా? అందుకు మావయ్య అంగీకరించాడా అని అడిగింది విజయ ఆశ్చర్యంగా చూస్తూ. ఎందుకు ఒప్పుకోడు? అప్పట్లో మీ నాన్న సత్యరాజు మావయ్య కృష్ణార్జునుల్లా ఉండేవారు. మీ నాన్న ఎంత చెప్తే అంత అన్నట్లుగా ఉండేవాడు సత్యరాజు. మీ నాన్న మీ ఊరు వస్తే బావా బావా అంటూ క్షణమైనా వదిలేవాడు కాదు సత్యరాజు. ఇంటికి పెద్ద కొడుకు మీ తాతయ్య. సత్యరాజు తండ్రి లక్ష్మణస్వామిలా అన్నగారు ఆజ్ఞలు పాటిస్తే సత్యరాజు మీ నాన్న అడుగుజాడల్లోనే అన్నట్లుగా ఉండేవాడు. పేరుకు బావమరుదులైన అన్నదమ్ముల్లా మెలిగేవారు. రామరాజు చుట్టం చూపుగా 2 రోజులు ఇక్కడ ఉండేవాడు. అప్పుడు ఇల్లు తిరునాళ్ళలా మారిపోయేది. ఇంటల్లుడిగా కొంత గౌరవం అయితే మీ నాన్న మాట తీరు నడవడిక వలన మరింత గౌరవం పొందేవాడు. వాడికి తెలియని విషయం అంటూ ఏదీ ఉండేది కాదు. మీ నాన్నని సంప్రదించకుండా ఇంట్లో ఏ వ్యవహారము నడిచేది కాదు అన్నారు గతాన్ని తలుచుకుంటూ సత్యరాజు గారు. అంత గౌరవించిన మామయ్య ఈరోజు నాన్నగారిని ఇంతగా ఎందుకు తూలనాడుతున్నారు? అమ్మైనా అదేమని వారించదు. మామయ్య నాన్నగారిని తిడుతూ ఉంటే అమ్మ కన్నీళ్లు కారుస్తూ ఉందే తప్ప ఏమీ అనదు. నాన్నగారు అభిరుచులు గూర్చి అలవాట్ల గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది నాకు, కానీ అమ్మ ఏమీ చెప్పదు. అత్తయ్య సరే ఎవరితోనూ ఆమె ఎక్కువగా మాట్లాడదు. తన పనేమో తనేమో అన్నట్లుగా ఉంటుంది. అందరి ఇళ్లలో ఎన్ని కట్టుబాట్లు ఉన్నా మధ్యాహ్నం పూట ఆడవాళ్లంతా ఒకచోటు చేరి కబులు చెప్పుకోవడం, ఆడుకోవడం, అష్టాచమ్మ లాంటి ఆడుకోవడం, పచ్చీస్ లాంటి ఆటలు ఆడడం చేస్తూ ఉంటారు. కానీ మామయ్యకు జడిసి మా ఇంటికి ఎవరూ రారు, మేము ఎవరింటికి పోము. అదే హోదా కింద భావిస్తారు తప్ప సరదా సంతోషాలు ఏమీ ఉండవు. ఇక నాన్నగారి గురించి ఎవరు చెబుతారు అంది విజయ నిరాశగా. ఆ పిల్ల మనసులో సురులు తిరుగుతున్న బాధ, ఆవేదన, కన్న తండ్రి గురించి తెలుసుకోవాలనే ఆరాటం, తపన చూసి లచ్చిరాజు గారు కదిలిపోయారు. అమ్మా, మీ నాన్న గురించి తెలుసుకోవాలని నువ్వు పడుతున్న ఆరాటం చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు నేను ఎందుకు చెప్పలేదా అని ఇప్పుడు బాధపడుతున్నానమ్మా. మీ నాన్న గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదమ్మా, రోజులు వారాలు పడుతుంది. నువ్వు అచ్చు మీ నాన్నలాగా ఉంటావు. ఆ నవ్వే పెదాలు, వెన్నెల చిలికే కళ్ళు, ఆ ఉంగరాల జుట్టు అంతా
ఆగండి తాతయ్య, నాన్నగారి గురించి చెప్తానని కవిత్వం చెబుతున్నారే అంది విజయ. కవిత్వం కాదమ్మా, నువ్వచ్చు మీ నాన్నలాగా ఉంటావు. కాకపోతే మీ నాన్న కాస్త పొడవుగా ఉండేవాడు. వాడు నాకంటే 15 సంవత్సరాలు చిన్న. కానీ వాడు నాకు గురువుతో సమానం. రాజకీయాల గురించి ఓనమాలు నేర్చుకున్నది వాడి దగ్గరే. కళ్ళు విప్పార్చుకొని చూస్తూ కుతూహలంగా వినసాగింది విజయ. ఆ క్షణాల్లో లచ్చిరాజు ఇంటికి వెళితే కాళ్ళు విరగొడతానన్న మేనమామ గుర్తుకు రాలేదు విజయ్కి. మీ నాన్న కాలేజీలో చదువుతున్న రోజులవి. దేశ స్వాతంత్రం కోసం ఆబాలగోపాలం కదులుతున్న రోజులవి. గాంధీజీ పిలుపు మేరకు దేశభక్తులైన యువకులు, విద్యార్థులు వారు వీరని లేదు. ఇందాక నేను చెప్పినట్లు అందరూ మాతృదేశం దాస శృంఖలాల విముక్తి కొరకు నడుం కట్టి ముందుకు ఉరికారు అన్నాడు. వారందరితో పాటు మీ నాన్న కూడా చదువు మధ్యలో చాలించి పోరాటంలోకి దిగాడు. తరచూ మీ నాన్న చేతిలో ఏదో ఒక పోరాటానికి సంబంధించిన పుస్తకమో కరపత్రమో ఉండేది. తాను చదివిన ప్రతి మంచి పుస్తకం నాకు చదవమని ఇచ్చేవాడు. అలా నేను కూడా ప్రభావితమై ఉద్యమంలో ప్రవేశించాను. మీ నాన్నని బాగా ప్రభావితం చేసింది భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజులు. వాళ్ల గురించి కథలుగా వర్ణించి చెబుతూ ఉంటే మాలో ఆవేశం పొంగిపొరలేదు. దుర్మార్గమైన జలియన్ వాలాబాగ్ ఉదంతం కంటే చౌరీ చౌరా సంఘటన ఎక్కువ హింసతో కూడుకున్నదని భావించిన గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడం పొంగే పాలపై నీళ్లు చిలకరించినట్లయింది. కట్టలు తెంచుకున్న మా ఉద్యమం చప్పబడింది. మాలో ఆవేశం చల్లారిపోకుండా ఉండేందుకు మీ నాన్న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులని లాహోర్ కుట్ర కేసులో ఇరికించి చంపడం, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు గాథలు చెప్పి మాలో ఊపిరి పోసేవాడు. అవి విన్న మా మనసులు ఆవేశంతో ఊగిపోయేవి. ప్రాణాలొడ్డి అయినా స్వాతంత్రం సాధించాలనే దృఢ సంకల్పం మా అందరిలో బలపడింది. చాలా దీక్షగా పనిచేయడం ప్రారంభించాం మేమంతా. మా అందరికీ టీం లీడర్ మీ నాన్నే. ఎలాగైతేనే ఎందరో అమరవీరుల బలిదానంతో మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే ఎవరి త్యాగాల వలన మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నామో వారిలో ఎక్కువ మంది అనేక తప్పుడు కేసులు బనాయించి చంపబడ్డారు. అప్పటి వరకు బ్రిటిష్ వారి కొమ్ము కాసిన పెద్ద మనుషులు అందరూ కూడా ప్లేట్ బ్రాయించి ఖద్దరు బురకాలు తగిలించుకొని దేశభక్తులుగా మారిపోయారు. విజయ రెప్ప వేయడం మర్చిపోయిన దానిలాగా లచ్చిరాజు గారు చెప్పేదంతా జాగ్రత్తగా వినసాగింది. శ్రద్ధగా వింటూ ఉంది. స్వాతంత్ర సమరంలో కదమసింహాలే గర్జించిన ఆ అమరవీరులని స్వయంగా చూసిన అనుభూతి కలిగింది విజయ్కి. మీ నాన్న వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కడే సంతానం. అందువల్ల ప్రాణాలన్నీ మీ నాన్న మీద పెట్టుకుని పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు. స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న మీ నాన్నకి ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందనని ఆందోళన చెందేవారు. కానీ కొడుకు ఎదురుపడేసరికి వాడి ముఖం చూస్తూ వాడికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేకపోయేవాళ్ళు. పెళ్లి చేసి వాడిని ఒక ఇంటివాడిని చేస్తే ఇంటి పట్టున ఉంటాడని పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. పెళ్లి విషయంలో మీ నాన్న ఎంత ప్రతిఘటించినా చివరికి వాళ్ల మాటే నెగ్గింది. పెళ్లైన మరునాడే మరో 10 మంది కార్యకర్తలతో పాటు నన్ను మీ నాన్ననే అరెస్టు చేశారు. కారణమేమీ లేకుండానే ఏదో సాకుతూ మమ్మల్ని జైల్లో పెట్టేశారు. తెలంగాణ ప్రాంతంలో భూపోరాటాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. అయితే మేము అవన్నీ కథలుగా వినడమే గాని చూడలేదు. కనీసం వారితో పరిచయమైనా లేదు, మాట్లాడలేదు. ఎలా అయిందో మీ నాన్నకి వాళ్ళతో పరిచయం. తెలంగాణ భూపోరాటం కాలంలో రక్షణ కోసం మన జిల్లాలో కూడా వచ్చారు. వారికి ఆశ్రయం ఇచ్చే వారిపై నిఘా ఉండేది. మీ నాన్నపై అనుమానం ఉన్న ఆధారాలు లభించక ఉక్రోషంతో మన గ్రామాల మీద దాడి చేసి తగులు పెట్టడం, ఆహార పదార్థాల్లో కిరోసిన్ మూత్రం పోయడం వంటి అకృత్యాలు చేశారు. కొందరికి కాళ్ళు చేతులు నరకడం, చంపడం చేశారు. అలా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్లలో నేనొక్కడిని అని అన్నారాయన కళ్ళు తుడుచుకుంటూ. తాతయ్య అంది విజయ లచ్చిరాజు గారి చేతులు నిమురుతూ. ఆ విధంగా ప్రజల్ని భయభ్రాంతులను చేసి వారితో సంబంధాలు పెట్టుకున్న వారికి గతి ఇంతేనని భయోత్పాతాన్ని రేకెత్తించారు అందరిలో. మరి నాకు ఇంత అన్యాయం జరిగిందని బాధ ప్రజల్లో మరింత తిరుగుబాటును రేపింది. మీ నాన్న ద్వారా అతి చాకచక్యంగా ఈ చుట్టుపట్ల గ్రామస్తులు తమ సహాయాన్ని అందించారు పోరాట యోధులకు. మనకు స్వాతంత్రం వచ్చింది, మన కష్టాలన్నీ గట్టెక్కాయి, మనని మనం పరిపాలించుకున్న మంచి రోజులు వచ్చాయని మురిసిపోయాం అందరము. కానీ ఇందాక నేను చెప్పినట్లుగా అంతవరకు బ్రిటిష్ ఇన్ఫార్మర్గా వారి కొమ్ము కాసిన పెద్ద మనుషులు హఠాత్తుగా రాత్రికి రాత్రే గాంధీవాదులుగా మారిపోయారు. అలాంటి వారికి నాన్న చాలా ఆటంకంగా కనిపించాడు. ఇందుకూరు రామరాజు అంటే మన జిల్లాలో తెలియని వారు లేరు. ప్రజల హృదయాల్లో అంత మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు మీ నాన్న. 1952లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మీ నాన్న పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనబడింది. అది చూసి ఓర్వలేని కొందరు ఏకమై కుట్ర పన్నారు. అతి చాకచక్యంగా మీ నాన్నని అంతం చేశారు అని ఆగి కళ్ళు తుడుచుకున్నాడు లచ్చిగారు పైపంచుతో.